జై శ్రీరామ్. హౌ ఆర్ యు ఆల్? ఎలా ఉన్నారండి అందరూ? నేను బాగున్నాను, మీ అందరూ కూడా బాగున్నారని, ఇంకా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కొంచెం వీకెండ్ అయితే ఈసారి బిజీ అయ్యాము, ఎందుకంటే సాటర్డే ఏమో మాకు చిట్ ఉందన్నమాట. చిట్కి వెళ్ళి వచ్చాను. సండే అంతా నిన్న ఇక ఈ జ్యువెలరీ ఎగ్జిబిషన్ మా కాలనీలోనే పెట్టారు మా వాళ్ళు, ఎస్వికే ఎంటర్ప్రైజెస్ వాళ్ళు. సో నేను త్రూ అవుట్ చాలా టైము వాళ్ళతోనే స్పెండ్ చేశాను అనమాట. ఇదిగో కొన్ని కొన్ని వేసుకుని తిరిగాను అక్కడ మా దాంట్లో. సో అవి పిక్స్ మీకు కూడా షేర్ చేస్తున్నాను. చాలా పెద్ద పెద్దవి ఏవైతే ఉన్నాయో అవి కొనుక్కోవడానికి భయం అనమాట. భయం అంటే చెవులు కూడా అంత పెద్ద పెద్ద ఉంటాయి, చాలా పెద్ద బుట్టలు, అసలు ఒక్కొక్కటి ఎంతో సైజు ఉందంటే ఒకవేళ గొలుసు పెద్దది పెట్టుకోవడానికి అభ్యంతరం లేకపోయినా చెవులకి ఆ బుట్టలు అవి మరీ పెద్దవి ఉన్నాయి, అవి పిల్లలకే బాగుంటాయి అన్నట్టు అనిపించింది. అందుకని అంత పెద్ద పెద్ద సెట్లు అయితే తీసుకోలేదు. నేను తీసుకున్నవి మీకు మళ్ళీ రేపు వీడియోలో షేర్ చేస్తాను. ఇవాళ అసలు ఎలా ఉంది ఏంటి అంతా చూపిద్దామని. ఇదివరకు ఒకసారి కూడా మా కాలనీకి వచ్చారు వీళ్ళు, అప్పుడు ఫస్ట్ టైం కదా, బాగానే జరిగింది బిజినెస్. నిన్నైతే చాలా ఎక్కువ మంది వచ్చారనమాట. సండే అయి ఉండి ఆ పైన వినాయక చవితి బిజీలో ఉండి కూడా ఓ పక్కన వర్షం పడేటట్టు మేఘాలు అవి ఎలాగా ఉన్నాయి, అయినా కూడా పొద్దున 11:30కి అని చెప్పాము, 12 o'clock నుంచి రావడం స్టార్ట్ చేశారు. అండ్ భోజనాల తర్వాత అయితే చాలామంది వచ్చారనమాట అండి. 3 o'clock నుంచి 2:45 నుంచి అలాగా చక్కగా భోజనం చేసి వచ్చారు. మంచి పని చేశారు అనిపించింది, ఎందుకంటే అదొక పని అయిపోతుంది, భోజనం చేయాలన్న ప్రాబ్లం ఉండదు. వచ్చి చాలా టైం స్పెండ్ చేసి చక్కగా జ్యువెలరీ బాగా ఇదిగా తీసుకున్నారు. వీళ్ళు కొత్తగా క్లాత్స్ కూడా స్టార్ట్ చేశారు, ఎస్వికే ట్రెండ్స్ అని. సో అవి కూడా చూద్దాం అనుకుని వచ్చిన వాళ్ళు కూడా ఈ జ్యువెలరీలోనే టైం అయిపోయింది అని అనుకుంటూ ఉన్నారనమాట కొంతమంది అయితే. ఇదిగో ఈ ఇన్విజిబుల్ చైన్ అండ్ రష్యన్ ఎమరాల్డ్స్ తోటి చేసిన జ్యువెలరీ అయితే చాలా హైలైట్ అయింది. లాస్ట్ టైం కూడా బాగా తీసుకున్నారు మేమందరం. నేను కూడా మీకు పెట్టుకుని కూడా పిక్స్ అవి షేర్ చేశాను. ఈసారి కూడా చాలా బాగా తీసుకున్నారు అవి. లాస్ట్ టైం కొంచెం హెసిటేట్ చేసిన వాళ్ళు కూడా ఈసారి తీసుకున్నారు. కొంతమంది కొంచెం టైం తీసుకుంటారు ఏదైనా తొందరగా యాక్సెప్ట్ చేయడానికి, కొంతమంది తక్కువని చూడగానే తీసుకుంటారు కదా, అలా ఎవరి అభిప్రాయాన్ని బట్టి వాళ్ళు. అండ్ ఒకటి ఏంటంటే నాకు ముచ్చటగా అనిపించింది, వాళ్ళు తీసుకోవడమే కాకుండా వాళ్ళ సిస్టర్స్కి, వదినలకి, లేకపోతే చెల్లెళ్ళు, అదే మేనకోడళ్ళకి, అలా అందరికీ క్లోజ్ ఫ్రెండ్స్కి అలా వీడియో కాల్ చేసి ఇవి ఉన్నాయి అవి ఉన్నాయని చాలా ఓపికగా చూపించాల్సి వస్తుంది. మనం తీసుకోవడం వేరు, ఇంకొకళ్ళకి నచ్చేటట్టు మనం అందులో ఏరి తీసి చూపించి వాళ్ళు సెలెక్ట్ చేసుకుని అది తీసుకోవడం అన్నది అంత ఈజీ కాదు. నేను కూడా అప్పుడప్పుడు చేస్తూ ఉంటాను ఇలాంటి పనులు. సో అందుకని అలా చాలా ఎంకరేజింగ్గా అక్కడ ఉన్నవాళ్ళు ఒక 30-35 మంది మీకు కనబడుతున్నా, ఇంకో 15 మంది వరకు కూడా ఆన్లైన్ వీళ్ళు వీడియో కాల్స్ నుంచి తీసుకున్న వాళ్ళు ఉన్నారు. ఇదిగోండి చెప్పాను కదా వీళ్ళు క్లాత్స్ కూడా స్టార్ట్ చేశారు అని. జస్ట్ ఈ దసరా నుంచే అనమాట స్టార్టింగ్, ఈ సేల్ నుంచే. అండ్ ఎక్కడెక్కడికో వెళ్ళి స్పెషల్గా వాళ్ళు సెలెక్షన్ చేసి తీసుకొచ్చారు. కార్డ్ సెట్స్ ఎక్కువ ఉన్నాయి, ఎందుకంటే మోస్ట్ హ్యాపెనింగ్ అవే. అండ్ అన్నీ కూడా చాలా లైట్ వెయిట్ అండ్ మంచి కాటన్ మెటీరియల్ అనమాట. తాస్ కాటన్, మల్ కాటన్, మల్ చందేరి అని చెప్పి ఇలా మెటీరియల్స్ కొన్ని అయితే నేను ఫస్ట్ టైం చూస్తున్నాను. మల్ కాటన్ తెలుసు కానీ మల్ చందేరి నేను ఫస్ట్ టైం విన్నాను, చూస్తున్నాను. తీసుకున్నాం కూడా, నేను స్పందన వాళ్ళ సిస్టర్లా అందరికీ కూడా తీసుకున్నాము. అండ్ ఈ పర్టికులర్ ఈ బ్లూ డ్రెస్ ఉందా, ఇలాంటిదైతే అసలు హ్యాండ్ కర్చీఫ్ ఎంత వెయిట్ ఉంటుందో అంతే ఉందండి, అంత సింపుల్గా చాలా చాలా బాగున్నాయి. నేను స్క్రీన్ మీద వాళ్ళ నెంబర్ ఇస్తాను, మీరు ఎవరైనా కావాలంటే కూడా మీ సైజెస్ అవి చెప్పి ఆర్డర్ చేసి బుక్ చేసుకోవచ్చు, క్లోత్స్కి యాజ్ వెల్ యాజ్ జ్యువెలరీకి కూడాను. ఇప్పుడు మీరు చూస్తున్నది బొట్టుమాల అంటారండి, ఇప్పుడు చాలా బాగా నడుస్తుంది అది. సో అది నేను తీసుకున్నాను, రేపు ఇంకా క్లియర్గా నేను మీకు దగ్గర నుంచి చూపిస్తాను. ఈ హారం కూడా నాకు చాలా చాలా నచ్చింది, తీసుకోలేదు బట్ నచ్చినవి చాలా ఉంటాయి కానీ ప్రతిదీ కొనాలన్నా కూడా కొనలేము కదా. ఈ పర్టికులర్ గ్రీన్ దానికైతే చాలా పెద్ద పెద్ద పంజరాల్లాగా ఉన్నాయి బుట్టలు. ఇది జిలేబీ మాల అన్నది, ఇది కూడా మోస్ట్ హ్యాపెనింగ్ అండి. ఆ రెండు తీసుకున్నాను నేను, ఇది తీసుకోలేదులే, చాలా నచ్చింది కానీ. సో ఎంత నచ్చినా కూడా ప్రతిదీ కొనేయలేము కదా, చూసుకోవాలి, మ్యాచింగ్లు చూడాలి, అండ్ అవసరం ఎంతవరకు ఉంది, ఎప్పటి వరకు వేసుకుంటాం అన్నది కూడా చూడాలి కదా. ఈ మేడం ఈ బ్లూ శారీలో ఉన్నావా ఒక పొగడాలది తీసుకున్నారండి, అది నేను మీకు థంబ్నెయిల్లో పెడతాను పిక్. అంతకైతే
అది చాలా చాలా బాగుందన్నమాట. ఆవిడకి నాకు ఇద్దరికి నచ్చేసింది. బట్ ఒకటే ఉంది. సరే నేను మళ్ళీ ఆర్డర్ ప్లేస్ చేసుకుందాంలే అని అనుకున్నాను. ఆవిడ స్వయంగా వచ్చారు కదా, వచ్చి తీసుకుంటున్నప్పుడు ముందు వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇవ్వాలి అని చెప్పి నేను అంతకైతే తెప్పించుకుందాంలే అని ఊరుకున్నాను. నా దగ్గర బంగారంలో ముత్యాలును పొగడాలు కలిపిన సెట్ ఉంది, కానీ అలా ఒక 5 రోజ్ పొగడాల సెట్ కావాలని నేను అనుకుంటూ ఉన్నాను. ఇంకా వీళ్ళందరూ అనమాట, నేబర్స్, క్లోజ్ ఫ్రెండ్స్, మదర్ డాటర్, సిస్టర్స్, అలా అందరూ ఎవరి ఆలోచనల్లో వాళ్ళు మునిగిపోయి ఉన్నారు. ఇది తీసుకోనా అది తీసుకోనా, ఎందుకంటే కలెక్షన్ అలా ఉంది. ఓ దాని మించి ఒకటి ఏది తీసుకోవాలో తెలియక కన్ఫ్యూజ్ అవుతున్నట్టు కూడా నాకైతే నిన్న అనిపించింది. నాకు మధ్యలోకి వెళ్ళి వీడియో తీయడానికి అవ్వలేదన్నమాట. మనుషుల మధ్యలోంచి సరే అని చెప్పి నేను అటు కౌంటర్ సైడ్ వచ్చాను. మా వాళ్ళు కూడా అసలు మాట్లాడడానికి కూడా టైం లేనంత బిజీగా ప్యాకింగ్ చేస్తున్నారు, బిల్ వేస్తున్నారు. మళ్ళీ వాళ్ళు అది కాక బిల్లింగ్ అప్పుడు కొంచెం బార్గెనింగ్ కూడా ఉంటుంది కదా. సో వీటన్నిటిలో మా వాళ్ళు కూడా చాలా బిజీ అయిపోయారు నిన్న. ఇలా ఇటు నుంచి తీయడం అవ్వట్లేదని ఇంకా నేను అటు కౌంటర్ సైడ్ వెళ్ళిపోయి చక్కగా అటు నుంచి కొంచెం ఒక వీడియో క్లిప్పింగ్ అయితే తీయగలిగాను. యాక్చువల్లీ బ్రేస్లెట్స్ అవన్నీ చాలా చాలా బాగున్నాయి. బట్ నాకు కూడా టైం దొరకలేదు వీడియో షూట్ చేయడానికి. సో స్పందన తీసుకుంది కొన్ని ఎన్నో బ్రేస్లెట్స్. అవన్నీ నేను మీకు పక్కా రేపు వీడియోలో అయితే షేర్ చేస్తాను. ఈసారి వీళ్ళు ఎక్కడ సేల్ పెట్టినా తప్పకుండా వెళ్ళండి, ఎందుకంటే వీళ్ళ దగ్గర చాలా డిఫరెంట్ డిజైన్స్ ఉంటాయి అండ్ బాగుంటాయి కూడాను. ఎందుకంటే వీళ్ళందరూ మా కాలనీ వాళ్ళే అండి. వీళ్ళందరూ చక్కగా నేను పెట్టిన మెసేజ్కి రియాక్ట్ అయ్యి చక్కగా వచ్చి జ్యువెలరీ తీసుకుంటున్నారు. అండ్ వీళ్ళందరూ నా సబ్స్క్రైబర్స్ కూడాను. సో మీ వీడియోస్ బాగుంటాయి అని చెప్తున్నారనమాట. మేము చూస్తాము, మాకు బాగా నచ్చుతాయి అని. చాలా చాలా థ్యాంక్స్ అండి. నా ఈ చిన్న యూట్యూబ్ జర్నీలో అండ్ నా యూట్యూబ్ ఫ్యామిలీలో మీ అందరూ ఒక పార్ట్ అయ్యి నన్ను ఎంకరేజ్ చేస్తున్నారు. ఈ ఎంకరేజింగ్ వర్డ్స్ వల్లే నేను ఇంకా కొన్ని వీడియోస్ అప్లోడ్ చేయగలుగుతాను. సో ఇదండి ఈరోజు మా వీడియో. మీ అందరికీ నచ్చింది అనుకుంటా. నచ్చితే ప్లీజ్ లైక్, share, comment, hype and subscribe to my channel Varahi World. Signing off for today folks. Jai Hind.